సభ విధ్వంసము సభ జరుగుతున్నట్లుంది. విధ్వంసం సభకు సంబంధించి ఇప్పుడు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొన్నట్లున్నారు. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం, ఆ విధ్వంసానికి సంబంధించినటువంటి జరిగినటువంటి పరిణామాలు, జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఒక పుస్తకాన్ని రాయటం, ఆ పుస్తక ఆవిష్కరణ సభకి A1 కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నట్లుంది. దానికి వీళ్ళిద్దరూ పాల్గొనటం, వీళ్ళతో పాటు సిపిఐ రామకృష్ణ గారు, ఇతర పార్టీలకు చెందినటువంటి వారు కూడా పాల్గొన్నారు. సరే, ఆ సందర్భంగా ఇప్పుడు అంటే వారిద్దరూ ఈ 5 సంవత్సరాల విధ్వంసం జరిగిందని వీళ్ళిద్దరూ చెప్తున్నటువంటి పాయింట్స్, దాన్ని ఒక జర్నలిస్టు సురేష్ గారు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టారు. దానికి వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. ముందు పుస్తకాన్ని ఇనాగరేషన్ చేసేది చంద్రబాబు నాయుడు గారు, ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందించటం, అంతే కదా. వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి ఆయన కూడా పిలిచి ఆయనకు కూడా ఇస్తే ఆయన మీద రాసిన పుస్తకాన్ని ఆయనకే, అంటే దాంట్లో కంటెంట్ ఏంటంటే ఇంకా పూర్తి రాలేదు. సరే, 5 సంవత్సరాల విధ్వంసం అంటే జనరల్గా అదే కదా. అంటే అమరావతి విధ్వంసం కావచ్చు, పోలవరం విధ్వంసం కావచ్చు, లేక జరిగినటువంటి అభివృద్ధి విధ్వంసం కావచ్చు, పారిశ్రామికీకరణ జరిగిన విధ్వంసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, పార్టీల మీద జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాల గురించి ప్రజెంట్ చేయొచ్చు. మరి దాంట్లో ఏం ప్రజెంట్ చేశారో మొత్తానికి అది చూడాల్సినటువంటి ఇప్పుడే సభ జరుగుతూ ఉన్నట్లుంది. అప్డేట్ ఉందా ఏంటి? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, సిపిఐ నారాయణ గారు మాట్లాడుతున్నారా? ఓకే, సరే, ఆ సభని ప్రత్యక్షంగా వీక్షిద్దాం. అప్పుడు ఆ సభలో చాలామంది చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ సభని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిద్దాం. రైట్. సమస్య వచ్చినప్పటి నుండి ఫస్ట్ మీటింగ్ విజయవాడలో అందరికీ తెలుసు, వేదిక కళ్యాణ మంటపంలో జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు అనవసరంగా. ఆ రోజు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడంలే. ఆయనకు అభిమానమే ఉంది కానీ పాపం కలవడంలే, మాతో దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం.